నేను మీ శ్వేత. ఈరోజు స్టోరీ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 43. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. హా, నేనేమో వీరనారి లక్ష్మీబాయి లాగా మీ పెళ్లి నేనే దగ్గరుండి చేయిస్తానని నామిని వైష్లకి మాటిచ్చాను. కానీ ఇప్పుడు వాళ్ళ పెళ్లి నేనెలా చేయించాలి? అత్తయ్యకి చెప్పడం నైస్ నైస్ ఐడియా కాదు. ఫస్ట్ ఈ మ్యాటర్ హర్ష గారికి చెప్పి తన హెల్ప్ తీసుకుంటే బెటర్. ఎస్ భూమి, ఎంతైనా నువ్వు తెలివైన దానివి. నీకు నువ్వే సాటి. నీకు ఎవరూ లేరు పోటీ. ఇప్పుడు హర్ష గారు వచ్చారంటే వెంటనే నామిని విషయం మాట్లాడేస్తాను. జాను అనే మాట వినిపించగానే హర్ష గారు వచ్చేసారా అనుకుంటూ వెనక్కి తిరిగింది. హర్ష గారు అంటూ వివిధ్ని చూసిన జానకి కాస్త షాక్ అయింది. బావా, నువ్వేంటిక్కడా అనేసి భూమి వివిధ్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయకపోయేసరికి కన్ఫ్యూజ్గా అడుగుతుంది. జాను, నేను నిన్ను కలవడానికి కూడా రాకూడదా? నీతో మాట్లాడకూడదా? బావా, అదేం కాదు. నేను నిన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే అలా అన్నాను. సరే బావా, నువ్వెలా ఉన్నావు? జాను, నీకు నా మీద కోపం లేదా? నన్ను చూడగానే అసహ్యంతో మాట్లాడకుండా వెళ్ళిపోతావనుకున్నాను. అసలు నీతో మాట్లాడడానికి నాకు సిగ్గుగా ఉంది, కానీ నీకు సారీ చెప్పాలనే వచ్చాను. బావా, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వేం తప్పు చేయలేదు. నీ ఇష్టం తెలియకుండా బలవంతంగా నిన్ను పెళ్లికి ఒప్పించడం అత్తయ్య తప్పు. నీకు పెళ్లి ఇష్టం లేదని తెలిసి పెళ్లిపీటలు ఎక్కటం నా తప్పు. నువ్వైనా నేనైనా అత్తయ్య కోసం చేసిందే కానీ నువ్వు కావాలని చేయలేదు కదా. పెళ్ళైనంత మాత్రాన కలిసి ఉండాలనే రూల్ లేదు కదా. ఇష్టం లేదు, డివోర్స్ ఇచ్చేశావు. నాకు నీ మీద కోపం లేదు బావా. ఇన్ఫ్యాక్ట్ రెస్పెక్ట్ పెరిగింది. నీకు నచ్చినట్టు ఉన్నావు, కానీ ఆ అత్తయ్యకే నీ మీద కోపం ఉంది. అందుకే నీతో ఆ రోజు ఫంక్షన్లో మాట్లాడలేదు. హర్ష గారి ముందు కూడా నువ్వెవరో తెలియనట్టే ఉన్నాను. జాను, పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. నీకు నా మీద కోపం లేదంటే ఐ ఫీల్ సమ్ బెటర్. నాలో ఇన్నేళ్ల బాధ ఈ క్షణం నీతో మాట్లాడగానే పోయింది. హర్ష ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. యాక్చువల్లీ యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. బావకి అసలు విషయం తెలియక మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అదే హర్ష గారి క్యారెక్టర్ తెలిస్తే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడేమో అనేసి అనుకుంటూ చిన్నగా నవ్వింది. జాను, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? నువ్వు నీ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగానే ఉన్నావా? ఐ మీన్, నువ్వు ఈ పెళ్లి వల్ల హ్యాపీగానే ఉన్నావు కదా? నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా, లేదంటే మామ్ ఫోర్స్ వల్ల పెళ్లి చేసుకున్నావా? నా వల్ల నువ్వు ఒకసారి మ్యారీడ్ లైఫ్లో స్ట్రగుల్ ఫేస్ చేశావు. మళ్ళీ అలాంటి ప్రాబ్లం నీకు రాకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలి జాను. బావ ఎందుకు అడుగుతున్నాడు? హర్ష గారు ఏమైనా బావకి నిజం చెప్పాడా? లేదు. హర్ష గారు నిజం చెప్పుంటే డైరెక్ట్గా అడిగేవాడు కదా. అంటే నిజం తెలీదు, మరెందుకు బావకి డౌట్ వచ్చింది? బావకి నిజం తెలిస్తే అమ్మకి చెప్పేస్తాడు కదా. షూ, బావా, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? నేను ఈ పెళ్లి నా ఇష్టంతోనే చేసుకున్నాను. అండ్ నో, హర్ష గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. నేను ఐఏఎస్ చదవడానికి కూడా ఇంట్లో మాట్లాడి ఒప్పించాడు తెలుసా. అసలు నేను అడగాలే కానీ ఏమైనా చేస్తారు. ఆ రోజు నువ్వే చూసావు కదా. బావా, నేను అడిగానని నా కోసం మిడ్ నైట్ ఇంట్లో తెలియకుండా ఐస్ క్రీమ్ ఇప్పించడానికి తీసుకొచ్చారు. నేనంటే హర్ష గారికి చాలా ప్రేమ. నన్ను మా ఆయన చాలా ప్రేమిస్తున్నారు. నాకు కూడా హర్ష గారంటే చాలా ప్రేమ. ప్రేమ అంటున్న జానకి వాయిస్ అక్కడే కట్ అవుతుంటే తన పక్కనే ఉన్న హర్షని షాక్గా చూస్తుంది. హర్ష గారు ఎప్పుడొచ్చారు? నేను బావ మాట్లాడిన మాటలు మొత్తం వినేశారా ఏంటి? వివిధ్, నువ్విక్కడేం చేస్తున్నావు? హర్ష వివిధ్ని అడుగుతుంటే హర్ష గారు మీరెప్పుడొచ్చారు? బ్రో, యాక్చువల్లీ నేను ఈ రోడ్లోనే వెళ్తుంటే జానకి కనిపించారు. నాకు అనిపించింది తను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుందేమో, అందుకే తనకి లిఫ్ట్ ఇద్దామని వచ్చాను. హర్ష గారు అదంతా తర్వాత, మీరెప్పుడొచ్చారు? మీరొచ్చినట్టు నాకెందుకు చెప్పలేదు? షూ, నువ్వు మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ను నాకు నీ మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడే వచ్చాను. నాకు తెలీదు
నాకు నీ మీద ఇంత ప్రేముందని. రియల్లీ జాను, యూ మేడ్ మై డే. హమ్మయ్య! హర్ష గారు మొత్తం వినలేదు కదా! బట్ ఇప్పుడు కావాలని నన్నాడుకుంటున్నాడు. హా బ్రో! నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. ప్రేమ, ప్యార్, ఇష్క్, కాదల్, మొహబ్బత్. నేను నా భార్యని చాలా ప్రేమిస్తున్నాను అంటూ జానకి భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ నవ్వుతాడు హర్ష. హర్ష గారు ఛాన్స్ దొరికిందని ఎక్కువ చేసేస్తున్నారు అనేసి మనసులో అనుకుంటూ, హర్ష గారు టైం అవుతుంది కదా, మనం వెళ్దామా అంటూ జానకి అనేసరికి, హా వివిత్ బ్రో, నా వైఫ్కి అసలు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అంతే కదా జాను? ఓకే బ్రో, విల్ యూ మీట్ అగైన్? హర్ష బ్రో, ఈ సండే మీరు మీ వైఫ్ మా ఇంటికి లంచ్కి రావాలి. మీరు వస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. హా, బట్ నేను ఒప్పుకుంటే సరిపోతుందా? నా శ్రీమతి కూడా అగ్రీ చేయాలి కదా. జాను, నువ్వేమంటావు? నీకు ఈ ఇన్విటేషన్ ఇష్టమేనా? హర్ష గారు చాలా ఓవర్ చేస్తున్నారు అనేసి జానకి హర్షని తినేసేలా చూస్తుంది. జానకి, మీరిద్దరూ మా ఇంటికి లంచ్కి వస్తే ఐ ఫీల్ సో బెటర్. నాకు హర్ష గారితో బయటకు వెళ్ళడం ఇష్టం లేదు. బట్ కాదు అంటే బావ ఫీల్ అవుతాడు కదా. మేము లంచ్కి వస్తాం. హర్ష గారు, మనం స్టార్ట్ అవుదామా అంటూ హర్ష చెయ్యి విడిపించుకుంటూ కారెక్కేసింది. హర్ష కూడా వివిత్తో మాట్లాడి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. జాను, నువ్వు హర్షతో హ్యాపీగా ఉండాలి. దానికోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉంటాను. నా వల్ల జరిగిన మిస్టేక్ నేనే సరిచేసుకుంటాను అనేసి వివిత్ హ్యాపీ ఫీల్ అవుతూ వెళ్ళిపోయాడు. హర్ష గారు అసలేం చేస్తున్నారు అంటూ జానకి పెద్దగా అరిచింది. ఉఫ్, నువ్వు చిన్నప్పుడు మైక్ మింగేశావా? ఆ సౌండ్ ఏంటి మేడం? నేనేం చేశాను? డ్రైవ్ చేస్తున్నాను. హర్ష గారు, డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకుంటాను, మీరు చాలా తెలివైన వాళ్ళు. అలానే మీరు ఒప్పుకోవాలి, నేనేం తింగరదాన్ని కాదు. నేనేం అడుగుతున్నానో మీకు బాగా తెలుసు. మీరు ఇందాకలా అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నన్ను టచ్ చేశారు? ఆల్రెడీ నేను చెప్పాను కదా, నన్ను టచ్ చేయకూడదు అన్నాను కదా. బట్ మీ రూల్స్ని క్రాస్ చేసి నన్ను టచ్ చేశారు. అసలు నిన్ను నమ్మి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. నేను తింగరదాన్ని. హా, ఇది మాత్రం నిజం అంటూ హర్ష కూల్గా అంటాడు. ఏంటి అంటే ఇప్పుడు మీకు నేను తింగరదానిలా కనిపిస్తున్నానా? షూ, నేను అలా అన్నానా జాను? నువ్వు వివిధ్కి మన మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉన్నావని చెప్పావు కదా. మరి నేను కాశ్మీర్లో, నువ్వు కన్యాకుమారిలో ఉన్నట్టుంటే డౌట్ వస్తుంది కదా. అందుకే అలా కవర్ చేశాను. అంతేకాని నిన్ను టచ్ చేయాలని ఇంటెన్షన్తో కాదు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేశానంటే మేడం, ఆర్ యూ క్లియర్ నౌ? మేడం, ఇప్పుడు నువ్వు కన్విన్స్ అయ్యావంటే నేను కార్ స్టార్ట్ చేస్తాను. హా, నిజమే కదా. లేదంటే బావకి డౌట్ వచ్చేసేది. కానీ ఇప్పుడు బావ డౌట్ క్లియర్ అయింది. హర్ష గారు, మీరు యాక్ట్ చేయడానికైనా సరే, నాకు ఇష్టం లేకుండా నన్ను టచ్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ యాక్టింగ్ వరకు ఓకే, బట్ అది నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. హా జాను అంటూ హర్ష కార్ స్టార్ట్ చేసేంతలో హర్ష గారు అంటూ మళ్ళీ పెద్దగా అరిచింది. షూ, నీకు మళ్ళీ ఏమైంది? ఎందుకు అలా అరిచావు? నీ వాయిస్కి దెబ్బకి నాకు చెవుడొచ్చేస్తుంది. హర్ష గారు, ఇందాకలే మీరేమన్నారు? మీరు కాశ్మీర్, నేను కన్యాకుమారి అంటే మీరేమో పైన ఉంటే నేనేమో కింద ఉంటానని సింబాలిక్గా చెప్పారు కదా. అంటే నన్ను తక్కువ చేశారు కదా. మేడం అంటూ దండం పెడుతూ, నీ ఐఏఎస్ బ్రెయిన్కి ఓ దండం తల్లి. మీ ఆడలేడీస్ అంటే ఏంటో ప్రూవ్ చేశావు. ఇంత కన్వర్జేషన్లో మొత్తం టాపిక్ వదిలేసి ఇంత చిన్న తోకను పట్టుకున్నావు చూడు, మహానటి. హర్ష గారు, నేనేం మహానటిని కాదు. నేను నిజమే కదా మాట్లాడింది. మరి నన్నే కాశ్మీర్తో ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. జాను, నా బ్రెయిన్ తినకు. కావాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, ప్లీజ్. నన్ను వదిలేయి, నేనేదో క్యాజువల్గా అన్నాను. హర్ష గారు, చుప్ అంటూ జానకి ముందుకొస్తూ తన నోటికి హర్ష చేత్తో మూసేసరికి అంత దగ్గరగా వచ్చిన హర్షని షాక్గా తన కళ్ళలోకి చూస్తూనే ఉంది. హర్ష కూడా జానకిని చూస్తున్నాడు. ఇద్దరి మధ్య ఆ క్షణం ఏదో తెలియని భావం. హర్ష కష్టంగా చెయ్యి వెనక్కి తీసేసుకుంటూ సారీ అంటూ కారు స్టార్ట్ చేసేశాడు. జాను, నువ్వేం చేస్తున్నావే? హర్ష గారికి నామినీ వైష్ లవ్ మ్యాటర్ చెప్పాలనుకొని తనతోనే గొడవ పెట్టుకున్నావు కదా. నీకు అసలు బుద్ధి లేదే. నిజంగానే నువ్వు తింగరదానివే. అయినా అంత దగ్గరికి వస్తే అసలు మాటే రాలేదు. అసలు నాకేమవుతుంది? వివిధ్
ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసావు? నీకు ఇంట్లో వైఫ్ ఉందనే విషయం కూడా గుర్తుందా? నాకు గుర్తుంది. బట్ నీకే లేదు కదా! హస్బెండ్‌ని వదిలేసి నీకు నచ్చినట్టు ఉంటున్నావు కదా! నెక్స్ట్ సండే మన ఇంటికి గెస్ట్‌లొస్తున్నారు. లంచ్ ప్రిపేర్ చెయ్యి. గెస్ట్? ఆ వచ్చే గెస్ట్‌లెవరు? నేను తెలుసుకోవచ్చా? హర్ష అండ్ తన వైఫ్ జానకి ఇద్దరూ వస్తున్నారు అంటూ వివిధ్ వెళ్ళిపోగానే జ్ఞాపిక షాక్‌గా నిలబడిపోయింది. హర్ష తన వైఫ్‌తో ఇక్కడికొస్తే నన్ను చూసేస్తాడు కదా! నేనే వివిధ్ వైఫ్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అని జ్ఞాపిక షాక్‌గా ఉంది. జాను నువ్వు ఈరోజు హర్ష గారికి నామినీ వైస్ లవ్ మ్యాటర్‌ని రివీల్ చేయాలి. బట్ ఇందాకలా వచ్చే ముందు కదా గొడవ జరిగింది. డైరెక్ట్‌గా చెప్పేస్తే ఏం బావుంటుంది? హర్ష గారికి ఇష్టమైన ఫుడ్ కుక్ చేస్తే బావుంటుంది కదా! కానీ హర్ష గారికి ఏమిష్టం ఎలా తెలుసుకోవాలి? అత్తయ్య అంటూ అనసూయ దగ్గరకొచ్చింది జానకి. జానకి ఏంటి? ఏదో అడగాలనొచ్చి అడగకుండా ఇబ్బంది పడుతున్నావు? అది అత్తయ్య అది హర్ష గారికి ఏమిష్టమో చెప్తారా? ఈరోజు డిన్నర్‌లో అదే ప్రిపేర్ చేస్తాను. జానకి నువ్వసలు ఈ మధ్య కుకింగ్ నేర్చుకున్నావు. ఇవన్నీ నీకెందుకు? నిన్ను కుక్ చేయమన్నాను కానీ నీకు రాకపోయినా ఇబ్బంది పడలేదు. మేడ్స్‌కి చెప్తే వాళ్ళే చేస్తారులే. ఆహా! అత్తయ్య రాదు అంటే ఎలా? చేస్తేనే కదా వచ్చేది. నేను చేస్తాను కదా! మీరైతే నాకు చెప్పండి. నేను కుక్ చేస్తాను. నాకు రాకుంటే నేనే పట్టుదలతో నేర్చుకుంటాను. హా! అవునా? సరే నీ భర్త కోసం చేస్తానంటున్నావు కదా! నేను మాత్రం కాదంటానా? తనకి నచ్చేవి అంటూ లిస్టు మొత్తం చెప్పింది. వామ్మో! నేను అనవసరంగా అడిగినట్టున్నాను. ఇప్పుడు ఈ లిస్ట్ ప్రిపేర్ చేయాలంటే నా వల్ల అవుతుందా? జానకి నీ కుకింగ్‌లో హెల్ప్ చేయమంటావా? వదినా జానకికి నేను హెల్ప్ చేస్తాను కదా! జాను పద మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం అంటూ కావేరి ఆంటీ జానకిని తీసుకొనొచ్చింది. ఆంటీ థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేస్తానందుకు. మీకు కుక్ చేయడం వచ్చా? జానకి నేనెప్పుడూ కుకింగ్ సైడ్‌కే రాలేదు. బట్ నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నేను కలిసి వీడియో స్టార్ట్ చేద్దాం. అలా కావేరిలో పోస్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు అలా కావేరిలు. నేను మీ కావేరి. ఇప్పుడు నేను మన జానకి కలిసి కుకింగ్ చేస్తున్నాం అంటూ కుకింగ్ స్టార్ట్ చేశారు. జాను ఈ వీడియోస్‌తో మన ఛానల్ రేంజ్ మారిపోతుంది. హా పిన్ని మనకి కూడా కుకింగ్ వచ్చేసింది కానీ టేస్ట్ ఎలా ఉంటుందని పిన్ని భయంగా ఉంది. ఓ జాను వీడియోల్లో టేస్ట్ తెలీదు కదా! ఎలా ఉన్నా బావుంది అంటే సరిపోతుంది కదా! రామ ఈరోజు నీ భార్య నీకు నచ్చిన డిషెస్ ప్రిపేర్ చేసింది నాన్న. వాట్? జాను ప్రిపేర్ చేసిందా? అసలు జానుకి కుకింగ్‌లో బేసిక్స్ కూడా తెలీదు కదా! అంటే ఈరోజు నా పని గోవింద. మామ్ నాకు వర్క్ ఉంది. నేను తర్వాత. రామ నీకోసమే ప్రేమతో చేసింది నాన్న. నా మీద ప్రేమతో కాదు కోపంతో చేసింది. ఈరోజు నా పనైపోయింది. హర్ష గారు ఈరోజు మీకోసం చికెన్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ, మటన్ కీమా అండ్ యువర్ ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి. హా అనేసి నవ్వుతూ నన్ను పైకి పంపించే పని మొదలుపెట్టావు. నాకు భయంగా ఉందే కానీ ఇప్పుడు వద్దంటే మామ్‌కి డౌట్ వస్తుంది కదా! అంటూ గులాబ్ జామ్‌ని స్పూన్‌తో గుచ్చుతున్నా గట్టిగా ఉంది. జాను ఈ జామున్‌లో సిమెంట్ వేశావా ఏంటి? ఇంత హార్డ్‌గా ఉంది. హర్ష గారు జోక్స్ కాదు. ఫస్ట్ అలానే ఉంటుంది. టేస్ట్ చేస్తే అదిరిపోతుంది. తినండి అంటూ జానకి ఎక్సైటింగ్‌గా హర్షకి జామున్ తినిపించింది. హర్ష గారు గులాబ్ జామ్ ఎలా ఉంది? హా! ఉంది. కానీ ఇదేంటి ఇలా ఉంది? రామ ఏమైంది నాన్న అంటూ అనసూయ కూడా టేస్ట్ చేసింది. అత్తయ్య అలా చూస్తున్నారేంటి బాలేదా? బానే చేశాను కదా గులాబ్ జామ్. బావుంది కదా! అమాయకంగా చూస్తూ అడుగుతుంది. జానకి స్వీట్ చాలా బావుంది. కానీ దీనికి పేరు గులాబ్ జామ్ అని పెట్టకూడదు. మటన్ కీమా జామ్ అని పెడితే పర్ఫెక్ట్ అవుతుందేమో. హా అత్తయ్య ఏమంటున్నారు? జాను నువ్వు మటన్‌తో స్వీట్ చేశావు. నేను అలా చేశానా? అంటే గులాబ్ జామ్‌తో కర్రీ చేశాను. హర్ష గారు నేను కొత్తగా ట్రై చేశాను. గులాబ్ జామ్ కర్రీ వెరైటీగా ఉంటుంది కదా! స్వీట్ అండ్ హాట్ మిక్స్ అయినట్టు బావుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. జాను ప్లీజ్ నన్నొదిలేయ్. నాకంత ధైర్యం లేదు అంటూ హర్ష తన మామ్ వైపుగా పరుగుపెట్టాడు. స్వీట్ బాలేదు సరే. మరి గులాబ్ జామ్ కర్రీ టేస్ట్ చేస్తేనేగా తెలిసేది. అలా వెళ్ళిపోతే ఎవరు టేస్ట్ చేస్తారు? నీకోసమే కదా కష్టపడి చేసింది. ఇప్పుడు నువ్వు తినకపోతే నిన్ను వదిలిపెట్టను. నిన్ను తినేలా చేస్తాను. హర్ష గారు మీరలా పరిగెడుతూ వచ్చేస్తే నేనేమనుకోవాలి? హా!
నాకు ఆ కళాఖండాలు తినడం భయం అనుకోవాలి. అసలెవరైనా అలా చేస్తారా జాను? నేనెప్పుడూ ఆ టైప్ ఆఫ్ డిజర్ట్స్ వినలేదు, చూడలేదు. ఇకపై చూడను కూడా. అసలెవరైనా నాన్ వెజ్‌తో స్వీట్ చేస్తారా? ఇమాజిన్ చేయకుంటేనే వామిటొస్తుంది. హర్ష గారు, యూ ఇన్సల్టింగ్. ఐ ఫీల్ సో సాడ్. నేను నీకోసం కుక్ చేస్తే అట్‌లీస్ట్ అప్రిషియేషన్ లేదు. పైగా క్రిటిసైజ్ చేశారు కదా! నేను నీ మీద అలిగాను. నీతో మాట్లాడను అంటూ బయటకొచ్చేసింది. హా! ఇప్పుడు నేనేం చేశాను? బాలేదు అని చెప్పే ఫ్రీడమ్ కూడా లేదా? ఈ ఆడలేడీస్‌కి వైఫ్ అనే పోస్ట్ రాగానే డెవిల్స్ అవుతారనుకుంటా. టూ కాంప్లికేట్. ఈ జానకి కుక్ చేస్తే బాలేదని పారిపోతాడా? అందరూ నన్ను చూసి నవ్వుతూనే ఉన్నారు. ఇదంతా నీ వల్లే హర్ష గారు. అందరి ముందు నా పరువు పోయింది. నా కుకింగ్ కూడా రాదని అందరికీ తెలిసేలా చేశారు. అసలు నాకు సపోర్ట్ చేయాలి కదా! బై మిస్టేక్ చేసినా నా కోసం చేసింది కదా! బావుంది కదా! అనే చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. నేనేమైనా తన ప్రాపర్టీ అడిగానా? అలా పారిపోయాడు. వదినా అంటూ గార్డెన్‌లో హర్షని తిట్టుకుంటూ తిరుగుతున్న జానకి దగ్గరకొచ్చింది నామిని. నామిని నన్ను డిస్టర్బ్ చేయకు. నేను మీ అన్నయ్య మీద చాలా కోపంగా ఉన్నాను. అసలు అలా ఎలా వచ్చేస్తాడు? ఈ జానకి కుక్ చేసిందే బాలేదు అన్నాడు. జానకి ఐఏఎస్‌ని ఇన్సల్ట్ చేశాడు. వదిన హర్ష అన్నయ్యతో నా లవ్ మ్యాటర్ గురించి చెప్తానన్నావు కదా! అన్నయ్యతో మాట్లాడావా? ఓహ్ షిట్! నేనేంటి ఇలా చేశాను? హర్ష గారితో మాట్లాడి నామిని వైష్ లవ్ గురించి చెప్పాలనే కదా ఇదంతా చేసింది. కానీ అంతా మర్చిపోయి గొడవ పెట్టేసుకున్నాను. జాను నువ్వింత తింగరదానివేంటే? వదిన మీరేం ఆలోచిస్తున్నారు? నాకు భయంగా ఉంది. నామిని నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే హర్ష గారితో మాట్లాడి నీ లవ్ విషయంలో మీ అన్నయ్యని ఒప్పిస్తాను కదా! వదిన అన్నయ్య నీకోసమే వస్తున్నాడు. నేను పక్కనే ఉంటాను. నువ్వే అన్నయ్యతో మాట్లాడి ఒప్పించాలి. ప్లీజ్ వదినా అంటూ నామిని హర్ష వచ్చేసరికి పక్కకొచ్చేసింది. జాను ఇప్పుడేంటి? నా మీద అలిగి బయటకొచ్చావా? ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం ఎలా ఉన్నా బానే ఉంటుందిలే. ఫస్ట్ లోపలికి పద. కూల్‌గా ఉంది కదా! షూ సారీ చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు. జాను ఏం చేస్తున్నావే? నువ్వు వైష్ నామిని లవ్ మ్యాటర్‌ని హర్ష గారికి రివీల్ చేయాలి కదా! కాస్త తగ్గి మాట్లాడు అనుకుంటూ హర్ష గారు పర్లేదు. మనం కాసేపు ఇక్కడే ఉందాం. బావుంది కదా! కాసేపు ఏమైనా మాట్లాడొచ్చు కదా! జాను నీతో మాట్లాడితే నేనేమైనా అంటే నీకు నచ్చదు. గొడవ పడతావు. అవసరమా? హలో! జానకి ఐఏఎస్ ఇక్కడ. నేను మీకు ఊరికే గొడవలు పడేదానిలా కనిపిస్తున్నానా? వదినా ఏం చేస్తున్నావు? అన్నయ్యకి నిజం చెప్పకుండా గొడవ పడతావేంటి? అంటూ చూస్తుంది నామిని. జాను ఇప్పుడు చూసావు కదా! అప్పుడే స్టార్ట్ చేశావు. అందుకే వద్దన్నాను. చిన్నగా స్మైల్ చేస్తూ లోపలికి వెళ్తుంటే హర్ష గారు ఆగండి అంటూ హర్ష ముందుకొస్తూ స్లిప్ అయ్యి డైరెక్ట్‌గా హర్ష మీద పడేసరికి హర్ష, జానకి ఇద్దరూ కింద పడిపోయారు. హర్ష చేతులు జానకి నడుముని చుట్టేస్తుంటే జానకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది. జాను నా మీద అలానే పడుకుంటావా? ఫస్ట్ పైకి లేస్తావా? అంటూ జానకిని పక్కకి నెడుతూ హర్ష పైకి లేస్తూ జానకికి చెయ్యందించాడు. హర్ష గారు మనం కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు కదా! నేనేం గొడవ పడను ప్రామిస్ అంటూ తన నెక్ పట్టుకుంటూ ప్లీజింగ్‌గా క్యూట్‌గా అడుగుతుంటే హర్ష చిన్నగా స్మైల్ చేస్తూ ఓకే అంటూ కూర్చుంటాడు. జాను ఏం మాట్లాడాలి? నాకైతే ఐడియా లేదు. నువ్వే మాట్లాడు. హా! అంటే అది యాక్చువల్లీ మీకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్, ప్రేమ ఇద్దరి మధ్య రిలేషన్‌కి పేరు. ఏం పెట్టినా ఆ రిలేషన్ మాత్రం చేంజ్ అవ్వదు కదా! రెండక్షరాలే కావచ్చు. కానీ 2 జీవితాలని కలపాలన్నా, 2 జీవితాలను నాశనం చేయాలన్నా ప్రేమకే సాధ్యం. నా వరకు లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటేనే నమ్మకం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎదుటి వాళ్ళ ఒపీనియన్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాని మన ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. జాను లవ్ అనే వర్డ్‌ని నా ముందు అంటే అన్నావు. బట్ మామ్ ముందు ఆ థాట్ కూడా చేయకు. మామ్‌కి లవ్ అంటే ఇష్టం లేదు. అసలు ఆ పేరెత్తినా మామ్ సీరియస్ అవుతుంది. మామ్‌కి ఇష్టం లేనిది నాకు ఇష్టం ఉండదు. ఈ విషయంలో మామ్‌కి నేను ఎదురు కూడా చెప్పలేను. తనకి ఇష్టం లేదంటే నాకు నచ్చనట్టే. ఇంకెప్పుడు ఈ టాపిక్‌ని నా ముందు కూడా రైజ్ చేయకు. అయినా నీకు లవ్ అంటేనే నచ్చదు కదా! కొత్తగా నువ్వెందుకు లవ్ గురించి అడుగుతున్నావు? ఏం లేదు. నేను క్యాజువల్‌గా అడిగాను. హా! క్యాజువల్ అంటే పర్వాలేదు. బట్ ప్రాబ్లమాటిక్ అయితేనే ప్రాబ్లమ్. లేట్ అవుతుంది ఇంక వెళ్దామా?
హర్ష గారు మీరు రూమ్లోకి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ హర్ష లోపలికి వెళ్ళగానే నామిని దగ్గరికి వెళ్ళింది. నామిని ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ హ్యాండ్ కట్ చేసుకోబోతున్నా నామినిని ఆపడానికి ట్రై చేస్తుంది. వదిన ప్లీజ్ నన్ను వదిలి, నాకు బ్రతకాలం లేదు అంటూ నామిని ఏడుస్తూ నైఫ్తో హ్యాండ్ కట్ చేసుకోబోతుంటే తన చెంప పగలు కొడుతూ, నీకేమైనా పిచ్చా నామిని, లవ్ కోసం లైఫ్ని వదులుకుంటావా? ప్రాబ్లం ఎంత పెద్దదైనా కూడా బ్రతికి సాధించాలి, అంతేకాని చచ్చి కాదు. వదిన మరేం చేయను, నాకు ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఇన్ని రోజులు అన్నయ్యకి చెప్తే మామ్ని కన్విన్స్ చేస్తాడనే నమ్మకం ఉంది, బట్ ఈరోజు ఆ నమ్మకం చచ్చిపోయింది. అన్నయ్యకి నా ప్రేమ విషయం చెప్పినా మామ్ని కన్విన్స్ చేయడు, తనను కాదని నాకు హెల్ప్ చేయడు. వైష్, హర్ష అన్నయ్యని కాదని నన్ను పెళ్లి చేసుకోడు. ఇంకా నేనేం చేయాలి? ఇంతకంటే చచ్చిపోవడమే బెటర్, లేదంటే జీవితాంతం చేస్తూ బ్రతుకుతూనే ఉండాలి. నామిని ప్రతిదానికి చావడం సొల్యూషన్ కాదు, అది పిరికి వాళ్ళు చేసే పని. నీకు ఈ ఇంట్లో సిచ్యువేషన్ తెలిసి వైష్ని లవ్ చేశావు, మరి పిరికిదానిలా చచ్చిపోతావా? అప్పుడు నీ ప్రేమే చచ్చిపోతుంది. ఇలా చచ్చిపోవడం కంటే ఎదిరించి ఓడిపోవడం మంచిది. నీకు వైష్కి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, నీకు మాటిచ్చినట్టే అత్తయ్య చేతుల మీదే నీకు వైష్కి పెళ్లి జరిపిస్తాను. వదినా, అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. మామ్కి అసలు ప్రేమ అంటేనే నచ్చదు. నేను వైష్ని ప్రేమించానని తెలిస్తే నన్ను ఇంట్లో కూడా ఉంచదు. మామ్, అన్నయ్య ఇష్టం లేకుండా వైష్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. నామిని, నీకు చెప్తున్నాను కదా, అత్తయ్య నీకు వైష్కి పెళ్లి చేస్తారు. నువ్వు ఆ లోపు ఇలాంటి ఫూలిష్ డిసిషన్ తీసుకోకు, అర్థమైంది కదా? మార్నింగ్ వస్తాను, జాగ్రత్త అంటూ జానకి బయటకు వచ్చేసింది. నామినికి ధైర్యం చెప్పాను, కానీ అత్తయ్యను ఒప్పించి నేను ఎలా వీళ్ళ పెళ్లి చేయాలి? హర్ష గారు కూడా ఈ విషయంలో నాకు ఎలాంటి సపోర్ట్ చేయరు. పైగా తెలిస్తే కాంప్లికేట్ అవుతుంది. ప్రెజెంట్ వీళ్ళ ప్రేమ విషయం చెప్పకపోవడమే బెటర్. నేనే వీళ్ళ పెళ్లి జరిపిస్తాను. 1 year తర్వాత నేను వెళ్ళిపోయేదాన్ని కాబట్టి శివగామి నన్నేమన్నా ప్రాబ్లం లేదు. నేనే వాళ్ళ ప్రేమను గెలిపిస్తాను, పెళ్లి చేస్తాను. దట్ ఈస్ జానకి అంటూ లోపలికి వచ్చింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.